Hi, hello, namaste, vanakkam, salam alaikum. This is your Triveni. Welcome to my YouTube channel TLG. So guys, ఈ రోజు అయితే మన ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి గోంగూర చికెన్ విత్ బగారా రైస్. చాలా అంటే చాలా టేస్టీ ఉంది. అబ్బా వాసనకే నోరు ఊరిపోతుంది. చాలా యమ్మీగా ఉంది. మనకి ఈ గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేసా. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా వెళ్ళి చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, ఒకసారి చూడండి, చెక్ చేయండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. నిజంగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను కొంచెం టేస్ట్ చేసిన కదా, నాకు తెలుసు. సో అందుకే ఇప్పుడైతే మా చెల్లె నేను కొమ్ముకుంటాం. పరుంది కర్రీ మాత్రం. కానీ ఈ వీడియోలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకైతే ఒక క్రేజీ పనిష్మెంట్ ఉంది. మన సబ్స్క్రైబర్సే చెప్పిర్రు. అది పనిష్మెంట్ అయితే చాలా అంటే చాలా జోక్ ఉంది. పనిష్మెంట్ కూడా ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ని మెంబర్షిప్లో చూసేయచ్చు. ఇంకా మనం అయితే డైలీ కామెంట్స్ అయితే రీడ్ చేసాం కదా, ఇప్పుడు అలాగే కామెంట్స్ కూడా రీడ్ చేద్దాం. మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి అనుష అను VI3RU. హలో సిస్టర్స్, ఐ లైక్ యువర్ బాండింగ్ అండ్ వీడియోస్ ఇలా మంచిగా చేయాలనుకుంటున్నా. యువర్ వీడియోస్ రీచ్డ్ ఇన్ చిత్తూర్ ఇన్ AP. ఆల్సో ప్లీజ్ టెల్ మీ వన్స్ హాయ్, మై నేమ్ ఈస్ అను. ప్లీజ్ ఐ ఆమ్ యువర్ సబ్స్క్రైబర్ ప్లీజ్ అంట. హాయ్ అక్క. హాయ్ అక్క. అను అక్క హాయ్. నెక్స్ట్ కామెంట్, సెకండ్ కామెంట్ వచ్చేసి నాగమణి హనుమంతు. ప్లీజ్ సిస్, నా పేరు నాగమణి, ప్లీజ్ స్లేట్ పెన్సిల్ ఛాలెంజ్ చేయండి ప్లీజ్ అంట. అక్క స్లేట్ పెన్సిల్ తిని మమ్మల్ని చచ్చిపోమంటున్నది ఏంది? హెల్త్ మంచిది, హెల్త్ మంచి కాదక్క. అది చాలా మంది కామెంట్స్ చేసారు, నువ్వేనో ఇంకా వేరే వాళ్ళు, కానీ నేమైతే చూడలేదు. కానీ స్లేట్ పెన్సిల్ ఛాలెంజ్ చేయండి అని చాలా కామెంట్స్ అయితే చూసా. కానీ అది హెల్త్కి అయితే అసలు మంచిది కాదు. ఫ్యూచర్లో ఇప్పుడు తింటాం కానీ ఫ్యూచర్లో దానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే మేమైతే చేయలేము. కావాలంటే వేరే పనిష్మెంట్స్ కానీ ఛాలెంజెస్ చెప్పండి, ఖచ్చితంగా చేస్తాం, ఓకేనా. థర్డ్ కామెంట్ వచ్చేసి ప్రవీణ్ హిట్ మ్యాన్. నిజామాబాద్లో డీమార్ట్ అయ్యిందిగా, మీరు వెళ్ళి రేట్స్ ఎలా ఉన్నాయో వీడియో చేయండి అంట. ఓకే, తప్పకుండా వెళ్తాం. నేను మా చెల్లె ఇద్దరం కలిసి వెళ్ళి వ్లాగ్ చేస్తాం. రేట్స్ కానీ ఎలా ఉన్నాయో చూసి మేము కూడా ఏమన్నా మంచి తక్కువ రేట్ అనిపిస్తే మేము కూడా కొనుక్కొని వస్తాం, ఓకేనా. వెయిట్ చేయండి, ఖచ్చితంగా డీమార్ట్ రేట్స్ కూడా ఎలా ఉన్నాయో ఖచ్చితంగా బ్లాగ్ చేసి అయిపోయినాయి 3 కామెంట్స్. నెక్స్ట్ 3 కామెంట్స్ పనిష్మెంట్లో చదువుతా. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. నువ్వు ఎందుకు అంత మెల్లగా మాట్లాడుతావు? వాళ్ళేమో నన్ను అంటారు మీ చెల్లెని మాట్లాడనివ్వని. టెంప్టింగ్గా ఉంది తెలుసా, నిజంగానే టేస్ట్ వేరే లెవెల్ అనుకోండి. ఇంకా ముందు నీళ్ళు తాగుతున్నా, అమ్మో నన్ను ఓడిపియాలనే గెలవడానికి పట్టుదలతో కూర్చున్నాను ఇక్కడ. నందిని కాదు, పండుని. సరే, మనము ల్యాగ్ చేయకుండా ఫాస్ట్గా స్టార్ట్ చేద్దాం. ఇదైతే ఎవరైతే ఫస్ట్ ఓకే ఇదైతే ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేసేస్తారో వాళ్ళే విన్నర్. అవును, ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్. చాలా బాగుంది తెలుసా. అబ్బా, నేనైతే మన సబ్స్క్రైబర్ని ఫస్ట్ మెచ్చుకుంటున్నా పనిష్మెంట్లో. లేకపోతే అన్ని అమ్మో ఏమేమో పనిష్మెంట్లు చెప్పారా నాయన, వద్దు. ఇదైతే బాగానే ఉంది, కానీ ఎవరు తీసుకుంటారో ఏం అర్థమవుతలేదు. కానీ ఇది కూడా జోక్ ఉంటుంది పనిష్మెంట్. మననే సబ్స్క్రైబరే చెప్పిండు. ఆ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. ఆ కామెంట్ పనిష్మెంట్లో రీడ్ చేస్తా లాస్ట్, ఓకేనా. మనం లీడ్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నువ్వు చేతులు పిసుకకు. అరే నేనేమన్నా అన్నానా నీకు? సరే, 1 2 3 గో స్టార్ట్.
నేనే విన్నర్. పండకనే విన్నైంది. ఫస్ట్ నువ్వే తినేసినావు అన్నం. లేదు నేను విన్నాయినా. ఓకే అయితే నేను విన్నా. నేను విన్నర్ అయినా. అమ్మా దొంగ. నువ్వేం సపోర్ట్ ఎత్తలేవు కదా. ఫస్ట్ నేనే రైస్ తినేసిన. అబ్బా చికెన్ కర్రీ మాత్రం సూపర్ ఉంది. అరిగిపోయింది. సో గైస్ నేనే విన్ అయిపోయినా. కాలే మా చెల్లి విన్ అయింది. సో ఇప్పుడు మా చెల్లి నాకు పనిష్మెంట్ ఇస్తుంది ఖచ్చితంగా. తీసుకోవాల్సిందే. చాలా క్రేజ్ పనిష్మెంట్ అంటున్నాను. ఆ క్రేజీ పనిష్మెంట్ ని చూడాలనుకుంటారు కదా, వెయిట్ చేయండి. ఇది క్లీన్ చేసి మళ్ళీ వచ్చేస్తాం. మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. చాలా క్రేజీ పనిష్మెంట్ బాబోయ్. అయినా దాన్ని ఎట్లా తినిపించింది నాకు అర్థం కాదు అసలు. తినాలి, మన సబ్స్క్రైబ్ చెప్పింది కాబట్టి తినాలి. ఓకే, ఆ పనిష్మెంట్ తీసుకునే ముందు మనమైతే కామెంట్స్ అయితే రీడ్ చేద్దాం. 4th కామెంట్ జనా ద చెఫ్. కామెంట్ పెడితే వీడియోలో నేను పెట్టిన కామెంట్ని చదువుతారేమో అని ఆల్మోస్ట్ ప్రతిసారి వీడియో చూడకుండానే లైక్ అండ్ కామెంట్ చేసి ఫుల్ వీడియో చూస్తున్నా. బట్ ఇంతవరకు నేను పెట్టిన ఒక్క ఛాలెంజ్ అండ్ పనిష్మెంట్ కామెంట్స్ నీ వీడియోలో చదివిందే లేదు. మా నువ్వు నాట్ సాటిస్ఫైడ్ యాజ్ యువర్స్. ఓకే అయ్యో అన్న నేను చూడలేదు అనుకుంటా, సారీ. అందుకే చూస్తే ఖచ్చితంగా చదువుతుండే. బట్ ఇప్పటి నుంచి నీ కామెంట్స్ కూడా వెతికి మరీ చూస్తాం. ఇప్పటి నుంచి మీరు ఏమేమి కామెంట్స్ చదువుతాం. ఇంతవరకు మీరు ఏం ఛాలెంజెస్ చెప్పారో పనిష్మెంట్స్ చెప్పారో చూసి ఖచ్చితంగా నెక్స్ట్ అవే చేస్తా. ఓకేనా? సారీ అన్న ఏమనుకోకు. 5th కామెంట్ గాజుల స్వాతి కావచ్చు. సిస్టర్ మీరు కామెంట్ని లైక్ చేస్తున్నారు కానీ కామెంట్ చదవలేదు. సిస్టర్ ప్లీజ్ లెమన్ వాటర్ విత్ ఎగ్ మిక్స్ జ్యూస్ తాగండి. సిస్ పనిష్మెంట్ అంట. ఓకే నెక్స్ట్ పనిష్మెంట్ అయితే ట్రై చేస్తాం. ఇది ఓకేనా? ట్రై చేద్దాం. ఇప్పుడు అసలైన కామెంట్ ఈరోజు మన పనిష్మెంట్ కామెంట్. అబ్బో శృతి 6177 ఆ అక్క పెట్టింది మనకి. అక్క పనిష్మెంట్ ఈజ్ 5 స్టార్ చాక్లెట్ విత్ చికెన్ కర్రీ ప్లీజ్ అక్క అంట. ఓకే సిస్టర్ చేస్తున్నాం. ఇప్పుడు అక్క తీసుకోపోయేది పనిష్మెంట్ కూడా అదే. అమ్మో కానీ కొంచెం చేంజ్ చేస్తున్నాం. చికెన్ కర్రీలో ముంచుకొని తిన్నాం. అది ఇంతకుముందు మొన్న పచ్చల్లో ముంచుకొని తిన్నాం కదా లాస్ట్ వీడియోలో. కానీ ఈరోజు అలా కాకుండా ఇవన్నీ చూపిస్తా. 1 పీస్. ఈరోజు మనం ఛాలెంజ్ చేసినాం కదా దాంట్లో 1 పీస్. 1 పీస్ చాక్లెట్ చెప్పు. పీస్ చాక్లెట్ 2 కలుపుకొని నోట్లో పెట్టేసుకోవాలా. తినేయాలా. అలా తినేయాలా. చెప్పక్క 2 ఒకటేసారి అంటే పెడతావు మూతలా కదా. మర్చిపోయినా.
ఇది నీలా ఇది నీలా ఆ పక్కన చింపిన నేను ఆల్రెడీ ఏడే చింపింది నీకు పెట్టుకో పెట్టుకొని అంటే నేను పెట్టింది రెండు ఒకటేసారి పెట్టేసుకో నోట్లా ఓ ఓ మెల్లగా మెల్లగా నన్నేమంటున్నావు వావ్ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగుంది మక్క ఆకుపోయిందామా ఏం చిట్టి మళ్ళీ రేపు వినిపించాలి నాకు ఏం అర్థమవుతలేదు మాట్లాడేది మళ్ళీ చెప్పవా చెప్పవా చిట్టక్క బాగుందా బాగానే ఉన్నట్టుంది అందుకే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇస్తలేదు చెప్పు ఎలా ఉంది చాక్లెట్ ఉందమ్మ అతుకుపోయింది ఇరుక్కుపోయిందా బాగానే ఉంది కానీ మొత్తం చాక్లెట్ అయితే అది నవలనేసరికి మొత్తం నాలుకకి పైన అంతా పళ్ళకి అంతా అతుక్కుపోయింది అసలు తినడానికి రాలే పొరవైంది మధ్యలో మళ్ళా పిచ్చి ముఖం దానా అంటే నేనేం చేయాలి చిట్టక్క నువ్వే కదా నోట్లో కూర్చున్నావు అందుకే మళ్ళీ నేను పెట్టింది తీసేసి మళ్ళీ నువ్వు పెట్టుకున్నావు కదా ఎట్లయితే పెట్టినావా లేదా నువ్వు పెట్టినా సో గైస్ ఇలాంటి ఎవరు ట్రై చేయకండి డేంజరస్ ఎలా ఉంది అసలు చాలా బాగానే ఉంది బాగాలేదు కానీ కొంచెం డిఫరెంట్ అంటే ఒక సైడ్ చాక్లెట్ ఒక సైడ్ కర్రీ అదే పీస్ అది మెత్తగా కారంగా ఉప్పగా పిల్లలు ఎందుకుంటుంది పిచ్చ గోంగూర వేయలేవా అవును కదా కానీ ఓకే ఓకే టేస్ట్ ఓకే ఓకే టేస్ట్ అంటే ఓకే ఓకే అంతే కానీ ఇలాంటివి మాత్రం ఎవరు ట్రై చేయకండి ఇంకా మీకు ఎలాంటి పనిష్మెంట్లు ఎలాంటి ఛాలెంజెస్ కావాలో ఫాస్ట్ కామెంట్ బాక్స్లో పెట్టేయండి నాకు నచ్చిన కామెంట్ కూడా పిన్ చేస్తా ఖచ్చితంగా మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ ని మెంబర్షిప్ లో చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ నెక్స్ట్ వీడియో బై